కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మహబూబ్ నగర్ పట్టణంలోని పలు కాలనీలను వరద నీటితో చిక్కుకున్నాయి. ఇక స్థానికంగా ఉన్న కురిహిరిశెట్టి, లక్ష్మీనగర్, పేర్లగుట్ట తదితర కాలనీలను ఎర్రకుంట చెరువు ముంచెత్తింది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గత రాత్రి నుంచి జాగారం చేస్తున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి దయనీయంగా ఉంటుందని కాలనీలు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా 2 రోజులుగా కురుస్తుండేటువంటి భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లోతట్టు కాలనీలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కురివిశెట్టి కాలనీ కానీ, తర్వాత జగ్జీవనరామనగర్ కాలనీ, తర్వాత పీర్లగుట్ట, లక్ష్మీనగర్ కాలనీ, గణేష్ నగరు తదితరమైనటువంటి కాలనీలు ఏవైతున్నాయో ఆ కాలనీలో ఉండేటువంటి ఇండ్లలోకి నీళ్లు చేరినటువంటి నేపథ్యంలో జనాలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి నుంచి వారంతా కూడా జాగారం చేసేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉండేటువంటి కురివిశెట్టి ఉన్నాం. మనం ఇక్కడ ఉండేటువంటి రహదారులను ఒకసారి పరిశీలించినట్టయితే ఇవన్నీ కూడా చెరువులను తలపించే విధంగా రహదారులన్నీ తయారైనటువంటి పరిస్థితి. బియ్యము తదితరమైన సామాగ్రి కూడా తడిసిపోయినటువంటి నేపథ్యంలో కొంత రిస్క్ చేసి ఇక్కడ ఉండేటువంటి దాదాపు 30-40 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, మిద్దెలపై నుంచి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితిని అంతా గమనిస్తున్నారు. కేవలం కింది పోర్షన్ ఉండేటువంటి వాళ్ళు మాత్రం తరలించడం జరిగింది. పైన కట్టుకునేటువంటి వాళ్ళు మాత్రం ఇంకా అక్కడనే ఉండేటువంటి పరిస్థితి ఉంది. అసలు రాత్రి వర్షం వచ్చిన సందర్భంలో ఏం జరిగింది, వర్షం వచ్చినప్పుడు ఏ విధమైన పరిస్థితి ఉందో కాలనీకి సంబంధించి కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా ఉంటుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది ఇక్కడ? ఏం సార్, మాకు పోయినసారి లేకుండా ఇట్లా 2 years కింద వచ్చింది, మళ్ళీ ఈసారి వచ్చింది. మళ్ళీ ఎవరు వస్తారో ఆడ చూస్తారు, ఎరుకుంటా చూస్తారు, పోతారు, అది చేస్తాం ఇది చేస్తాం, ఎవరు చేయరు. ఒకప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు చేస్తామని మాట ఇచ్చిండ్రు, చేయలేదు ఇదివరకు. మన ఇంతకుముందు ఎవరు వచ్చిపోయినట్టు, ఎవరు ఎమ్మెల్యే వచ్చిపోయినట్టు ఆయన చూసిండు, చేస్తామన్నారు, ఎవరు చేయలేదు. ఇక అన్నం ప్యాకెట్లు అవి ఇచ్చిండ్రు, మాకు ఇబ్బంది. ఇంక రాత్రి బాగానే, మళ్ళీ రాత్రి మొత్తం పడితే మొత్తం నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తాయి, ఎవరు అడుచుకుంటలేరు. నీళ్ళు మొత్తం ఈ నుంచి ఆడి వరకు మొత్తం ఫుల్లు నీళ్ళు. మనం చూస్తున్నాం ఇక్కడ మోకాళ్ళతో వరకు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. వీళ్ళంతా కూడా ఇక్కడ నీళ్ళలో వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళడం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది చెప్పండి అమ్మ, ఎట్లా జరిగింది, రాత్రి ఏమైంది? భారీ వర్షాల కారణంగా బయటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. మేము స్కూల్కి కాలేజ్కి వెళ్ళాలన్నా అసలు వెళ్ళడానికి ఎక్కడ వస్తలేదు. అత్యవసరాలకు కూడా ఏదైనా తీసుకోవాలంటే బయటికి రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. కానీ గవర్నమెంట్ మాత్రం ఎట్లా అసలు చూసనే లేదు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని అనుకుంటున్నాం. ఈ అతి భారీ వర్షాల నుంచి 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఈ పైనుంచి వచ్చే వాటర్ మొత్తం ఇక్కడ జామ్ అయిపోతుంది. కురిశెట్టి కాలనీ, ఎర్రగుంట ప్రాంతంలో మొత్తము ఇది ప్రతి 30 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం ఇది ప్రతి సంవత్సరం అయితేనే ఉంటుంది. ఇది వాటర్ రావాలి మొత్తం ప్రతి ఇంట్లో, ఈ ఇంట్లో మొత్తం వాళ్ళు మొత్తం సామాన్ సజ్జల మీద పెట్టుకోవాలి. మొత్తం గ్యాస్ పొయ్యిలు, కూరగాయలు, పప్పు సామాగ్రి మొత్తం నానిపోతాయి. అన్నీ నానిపోసేసి వాళ్ళకి మొత్తంగా ఇల్లు మొత్తం తాళేసి అలా చిన్న పిల్లలు ఉన్నారు, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యూత్ సహకారంతో కొంచెం చిన్న పనులు అవుతుంటాయి. మొత్తం ఇక్కడ కురిశెట్టి కాలనీ యూత్ చేస్తుంటారు. ఇంకా మాకైతే అంటే ఇంకా కొంచెం ఇంకా 1 గంట వాన పడుతుందంటే మా ఇంట్లోకి ఇట్లా వాటర్ వచ్చేస్తాం. మొత్తం శాశ్వత పరిష్కారం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇక్కడ కాలనీ వాసులకు సంబంధించినటువంటి యొక్క అభిప్రాయం మొత్తంగా మనం చూస్తున్నాం. ఇంట్ల ముందు పెట్టినటువంటి ఈ యొక్క వాహనాలు, ద్విచక్ర వాహనాలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఇండ్లకు తాళాలు వేసి వాళ్ళంతా కూడా ఇంట్లో వదిలి వెళ్ళినటువంటి పరిస్థితి. కొంతమంది మాత్రం స్థానికంగా ఉండేటువంటి యూత్ వాళ్ళంతా కూడా పునరావాసాలకు తరలించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి దాపురించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు వర్షం వచ్చిన ప్రతిసారి తమకు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం తప్ప తమకు పరిష్కారం చూపడం లేదనేటువంటి అభిప్రాయం మాత్రం ఈ కాలనీ వాసులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.